కోనసీమ జిల్లా రావులపాలెం ఇది లంక ప్రాంతం. రైతులు ఈవేళ విపరీతంగా ఎరువులు వాడి అన్ని రకాల పంటలకి లాస్ పోతున్నారు. కానీ ఏదైతే ఎక్కువ రేటు అమ్ముద్దో ఆ ఎరువునల్లా వాడటం మానేస్తే మనం లాస్ పోం, ఎప్పుడు లాభాల బాటలోనే ఉంటాం. దానికి ప్రత్యామ్నాయం మనం రకరకాలుగా పశువుల ఎరువులు కానీ, జీవన ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ ఇటువంటివన్నీ వేసినట్లయితే మనకి పెట్టుబడి తగ్గిపోద్ది, ఖర్చు కూడా అంత పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఏరియాలో వేరుశనగ అనేటువంటి పంట వేసుకున్నట్లయితే కనుక లాభాలు బాగుంటాయి, దిగుబడులు బాగుంటాయి. మన భూమిలో ఊరినట్టు మరి ఎక్కడ ఏ భూమిలోని కూడా ఊరదు. ఎందుకు చేత అంటే మన లంక మెరక ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ రావులపాలెం చుట్టు తిరిగి ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా వేరుశనగకి మంచి అనువైన ప్రాంతం. కానీ ఇది కొండల ప్రాంతాల్లో అనువైనది కాదు, రావులపాలెం చుట్టు తిరిగి ఉన్న ప్రాంతాల్లోనే అనువైన ప్రాంతం. కానీ ఇదిగో నేను శాంపుల్గా వేసానండి ఈ సంవత్సరం. కాయలు ఊరికి కానివ్వండి, దిగుబడి కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకు చేత ప్రతి రైతు ఈ వేరుశనగ సాగు చేసినట్లయితే ఎకరానికి మనకు ఊరికే 30,000తోటి పెట్టుబడి గట్టెక్కిపోద్ది. అందుకు చేత మనం రకరకాలుగా ఆ రసాయనిక ఎరువులు వాడి పెట్టుబడులు ఎక్కువ పెట్టి ఆ మార్కెట్లో ససిలేకపోతే కనుక మనం లాస్ పోవాలి. ఇవాళ చూడండి, అరటి తోటలు పెంచాం. అరటి తోటలో ఎర్రచక్కెరగాళ్ళకి రేట్ లేదు, కొన్నారు తప్ప అక్కడికి ఎక్స్పోర్ట్ లేదని సేలోనే ఉంటున్నాయి. కానీ ఇలా ఏం చెయ్యాలో అరటి తోట వేసిన రైతుకి అర్థం కాని పరిస్థితి. ఒకే పంట, అందుకు చేత అది అయితే ఒకే పంట. చూడండి, ఈ చిన్న చిన్న పంటలు 3 రకాల పంటలు వేసుకోవచ్చు. ఈ 3 రకాల పంటల మీద మనం లాభదాయకంగా ఉండొచ్చు, లాస్ పోవక్కర్లేదు. కానీ రైతులందరినీ నేను గమనించేది ఏంటంటే ఒకటే, నేను రైతులకి అందరికీ చెప్పేది, అటు అరటి తోటలు వేసుకోవచ్చు, ఇటు వాణిజ్య చిన్న పంటలు వేసుకొని ఎవరిలో లాస్ పోకుండా రసాయనిక ఎరువులు వాడకుండా మనం తగ్గించినట్లయితే మనము మన భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి కారణం. ఇందులో వెస్టేజ్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఎరువులు కానీ వాడినట్లయితే కనుక దిగుబడి కానీ మనకు లాస్ పోవడం కానీ అన్నీ తగ్గిపోతాయి, పంట దిగుబడి బాగుంటుంది. అందుకు చేత నేను రైతులకి మరీ చెప్పేది ఏంటంటే రసాయనిక ఎరువులను వాడకం తగ్గించేసుకోండి సుమా, తగ్గించుకోకపోతే లాస్ పోవటం తప్పదు.